గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కొన్ని జాబ్స్ చూద్దాము. ఆయిల్ ఇండస్ట్రీలో, ఫ్యాక్టరీస్లో, రెస్టారెంట్స్లో, కేటరింగ్ కంపెనీస్లో, కాఫీ షాప్స్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఫ్రీ జాబ్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ జాబ్స్ ఉన్నాయి. అంటే పెయిడ్ అని వాళ్ళు ఏమి ఎక్కడ పెట్టలేదు, కాకపోతే నేను అనుకుంటున్నాను పెయిడ్ అని. ఎందుకంటే ఫ్రీ అని కాకపోతే నార్మల్గా పెయిడ్ అని ఉంటుంది కదా. సో ఆ కేటగిరీ కింద నేను ఈ పెయిడ్ జాబ్స్ మెన్షన్ చేశాను అనమాట. సో ఒకసారి మీరు వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడుకుని చెక్ చేసుకుని చాలా కేర్ఫుల్గా ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే పెయిడ్ అన్నప్పుడు మనం డబ్బులు పే చేస్తాం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఆల్వేస్ చెప్పినట్టు వీళ్ళకి నాకు ఎవరికి కానీ సంబంధం లేదు. జస్ట్ మీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేసి ఈ జాబ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే అది మనకు మంచిదని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనము ఫ్రీ జాబ్స్ చూద్దాము. రైట్, ఇది ఖతార్లో అర్జెంట్లీ రిక్వైర్డ్ ఫర్ లీడింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అంట. రిక్రూట్మెంట్ ఫ్రీ అని చెప్తున్నారు ఇక్కడ. వేకెన్సీస్ ఇన్ లార్జ్ నెంబర్స్ అంట. సో లార్జ్ నెంబర్స్ అంటే మనకి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కన్సిడర్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ముంబై ఆఫీస్లో 23 డిసెంబర్కి ఇంటర్వ్యూ ఉందని చెప్తున్నారు వీళ్ళు. మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఈమెయిల్స్ ఉన్నాయి కదా, ఈమెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని ద్వారా వాళ్ళని కనుక్కుని అసలు ఏంటి ప్రాసెస్ అని కనుక్కుని తర్వాత ఒకవేళ ఫైనలైజ్ స్టేజ్కి వస్తే అప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తే అప్పుడు వెళ్ళండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రీ రిక్రూట్మెంట్ అని ఎవరైతే అంటారో వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రాసెస్ మొత్తం ఫ్రీ, అంటే వీసా మొత్తం ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. జస్ట్ మెడికల్స్కి మాత్రం ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది, విచ్ ఈజ్ అబౌట్ 8,000 to 10,000 అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇండియాలో. సో దట్స్ ఓకే కదా. ఒక 10,000 పెట్టినందుకు మనకి ఫ్రీ వీసా, ఫ్రీ జాబ్, ఫ్రీ అకామిడేషన్ ఇవన్నీ వస్తున్నాయంటే గ్రేట్ కదా. ట్రై చేయడంలో తప్పులేదు. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ కూడా ఫ్రీ రిక్రూట్మెంట్. ఇది యూఏఈలో ఉంది. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, ఫైనల్ ఇంటర్వ్యూ 22 డిసెంబర్కి అని ఉందన్నమాట. ఓకే, వీళ్ళకి ఏమేం కావాలి? ఫోర్మెన్స్ కావాలి, పైపింగ్కి, స్ట్రక్చరల్కి, ఫ్యాబ్రికేటర్స్ కావాలి, ఫిట్టర్స్ కావాలి. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఉంది, ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖతార్లో లాంగ్ టర్మ్ ఫ్రీ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్లో ఉంటుంది జాబ్. ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్షోర్, ఆఫ్షోర్ ఆర్ స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, వీళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. షెలా కన్సల్టెంట్స్ వీళ్ళు ముంబైలో ఉన్నారు. సో వీళ్ళని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వన్ కూడా షెల్లా కన్సల్టెంట్సే, కానీ ఇది మాత్రం అబుదాబీకి లాంగ్ టర్మ్ ఫ్రీ రిక్రూట్మెంట్ ఇది కూడా. ఓకే, సో ఇక్కడ క్యూఏలు, క్యూసీలు, లీడ్ క్యూఏలు, క్యూసీ ఇంజనీర్స్, క్యూఏ, క్యూసీ ఇన్స్పెక్టర్స్, మొత్తం ఇంకా క్వాలిటీ కంట్రోల్లో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో మీకు ఎవరికైనా ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అని చెప్తున్నారు. ఈమెయిల్ అడ్రస్ ప్లస్ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనము పెయిడ్ రిక్రూట్మెంట్కి చూద్దాము. పెయిడ్ రిక్రూట్మెంట్లో ఏవే ఉన్నాయని చెప్పేసి. ఓకే, సో ద ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కాంట్రాక్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, సౌదీ అరేబియా రియాద్లో ఉంది. వీళ్ళకి అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్, మెకానికల్ అసిస్టెంట్స్, సివిల్ అసిస్టెంట్స్, ప్లంబర్స్, పైప్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్, మేసన్స్ ఇలాంటి పొజిషన్స్ కావాలని చెప్తున్నారు. సో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మొత్తం అన్నీ ఉన్నాయి కనుక చాలా వెరైటీ ఆఫ్ రోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. మినిమం 3 years to 5 years ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు వీళ్ళు.
ఇండియన్ ఆర్ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ప్రిఫర్డ్. సో ఇండియన్ కానీ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ ప్రొవైడెడ్ బై కంపెనీ అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమాన్ మస్కట్, అర్జెంట్ రిక్వైర్మెంట్ అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ వీసా, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అంటున్నారు. గ్రేడర్ ఆపరేటర్, రోలర్ ఆపరేటర్, జనరల్ లేబర్, పోర్ట్ హెల్పర్. సో వీళ్ళకి మినిమం ఎక్స్పీరియన్స్ 1 year అని అడుగుతున్నారు ఇక్కడ. జనరల్ లేబర్కి, పోర్ట్ హెల్పర్కి, రోలర్ ఆపరేటర్కి, గ్రేడర్ ఆపరేటర్కి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. జీసీసీ లైసెన్స్ వ్యాలిడ్ ఆర్ ఎక్స్పైర్డ్. జీసీసీ లైసెన్స్ మీది వ్యాలిడ్ ఉన్న, ఎక్స్పైర్ ఉన్న కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. 10 hours a day అంట, 6 days per week అంట. ఓకే, ఇది కూడా ముంబైలో ఉంది. ఫ్రీ ఫుడ్ అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, ఈమెయిల్ అడ్రస్, వాట్సాప్ నంబరు, ఫోన్ నంబరు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండిసి ఇన్ఫ్రా ఫుల్ టైమ్ జాబ్స్ అని చెప్తున్నారు. ఇది ఏ కంట్రీ అని ఎక్కడ కనిపించట్లేదు నాకు, మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోండి. కంట్రీ ఫ్లాగ్ కానీ కంట్రీ నేమ్ కానీ కనిపించట్లేదు దీంట్లో. ఏఈడి అంటున్నారు కనుక నేను దుబాయ్ అని అనుకుంటున్నా, అబుదాబి, దుబాయ్లో ఇక్కడ నడుస్తుంది కదా ఏఈడి, సో అటువైపు అని అనుకుంటున్నాను. ఓకే, సో వీళ్ళకి సూపరింటెండెంట్స్, మెయింటెనెన్స్కి సూపర్వైజర్, ఫోర్మెన్, చార్జ్ హ్యాండ్, సీనియర్ ఆపరేటరు, టైర్మెన్, హైడ్రాలిక్ మెకానిక్స్, కార్పెంటరు, రిగ్గరు, ఆటో ఎలక్ట్రిషియను, మెకానిక్, ఇలాంటి ఫ్యాబ్రికేటర్స్, ఇలాంటి పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. క్యాండిడేట్స్కి మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదని చెప్తున్నారు. ఓకే, ఫైనల్ కాల్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ ఇక్కడెక్కడ పంజాబ్లో ఉంది, కానీ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎక్కడుందంటే వైజాగ్లో ఉంది. కనన్ ఎంటర్ప్రైజెస్ హెడ్ ఆఫీసు గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. ఇలా ఈమెయిల్ అడ్రస్ ఉంది, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి కనుక్కోండి. అర్జెంట్లీ రిక్వైర్డ్, ఇది ఖతార్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ. పొజిషన్స్ సౌత్ ఇండియన్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, బేకర్స్, పేస్ట్రీ మ్యాన్, డయట్ కుక్ హాస్పిటల్స్లో, కేటరింగ్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్టు, హెడ్ షెఫ్, వెయిటర్స్, టీ బాయ్. ఓకే, క్లయింట్ ఇంటర్వ్యూస్ అపాన్ సివీస్ షార్ట్ లిస్టింగ్. సో సివి వాళ్ళకి పంపించండి. ఇక్కడ వాళ్ళ క్యూఆర్ కోడ్ ఉంది, వీళ్ళు ఏమంటున్నారంటే స్కాన్ క్యూఆర్ కోడ్ టు జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్ ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్ అంటున్నారు. మీరు స్కాన్ చేసి మీరు డైలీ అప్డేట్స్ని రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంది, వాళ్ళ ఈమెయిల్కి మీ సివి పంపించండి. ఓకే, ఇది వచ్చేసి సౌదీ అరేబియాకి. ఓకే, ఇది సబ్వేకి స్టోర్ మేనేజరు, స్టోర్ సూపర్వైజరు, షిఫ్ట్ మేనేజరు, షిఫ్ట్ లీడరు కావాలంటున్నారు. 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సిమిలర్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ అంటున్నారు. ఓకే, మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, వాళ్ళ వాట్సాప్ని మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ప్లస్ ఈమెయిల్ ఐడి ఉంది, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వీరా లీడింగ్ కాఫీ షాప్స్ అనమాట సౌదీ అరేబియాలో. వీళ్ళకి సిడిపి పేస్ట్రీ, సిడిపి హాట్ కిచెన్, బేకర్స్, వెయిటర్స్, పేస్ట్రీ మెన్, కామీస్ అంట, బరిస్టాస్, టీమ్ మెంబర్స్ ఇలా కావాలంటున్నారు. ఆన్ డ్యూటీ మీల్ ప్లస్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆన్ డ్యూటీ అంటే మీరు జాబ్లో ఉన్నప్పుడు మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే, వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. ఓకే, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి jobsglobal.com అంట. వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. నీడెడ్ ఫర్ ఒమాన్ కంట్రీ, లగ్జరీ హోటల్ కంట. పొజిషన్స్ వచ్చేసి హౌస్ కీపింగ్ అటెండెంట్, హౌస్ కీపింగ్ సూపర్వైజర్, కిచెన్ స్టీవర్డ్, షెఫ్, టీమ్ లీడరు, ఎఫ్ఎన్బి అసోసియేట్, ప్లంబర్, పెయింటరు, టీమ్ లీడరు, ఇంజనీరింగ్, కలీగ్ ఫెసిలిటీస్ అటెండెంట్ కావాలని చెప్తున్నారు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది, shilpa897@jobsglobal.net అని చెప్పేసి. అలాగే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి
కాఫీ షాప్ అనమాట, చైన్ ఆఫ్ కాఫీ షాప్స్కి యూఏఈలో పీట్స్ కాఫీ అంట. అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజరు, షిఫ్ట్ సూపర్వైజరు, బారిస్టా, కామిస్ కావాలంట. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాఫీ షాప్ ఓన్లీ. మీకు వేరే షాప్లో ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయరు. కాఫీ షాప్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. ఫ్రీ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, 6 days a week, 9 hours with break, మీల్ ఆన్ డ్యూటీ. ఓకే, సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ప్లస్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి సౌదీ అరేబియాకి, ఇది కూడా ఒక రెస్టారెంట్కి అనమాట. సర్వీస్ క్రూ టీమ్ మెంబర్స్ కావాలంట. బెనిఫిట్స్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, మెడికల్, ఇన్సూరెన్స్, అదర్ బెనిఫిట్స్ యాజ్ పర్ కేఎస్ఏ లేబర్ లా. ఓకే, క్లయింట్ ఇంటర్వ్యూస్ ఢిల్లీలో అండ్ ముంబైలో. ఢిల్లీలో అయిపోయింది, ముంబైలో రేపే 18th అనమాట. ఈరోజు 17th నేను వీడియో చేస్తున్నప్పుడు, సో 18th ఉందన్నమాట. సో ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉపయోగపడకపోవచ్చు, కాకపోతే బై ఛాన్స్ ముంబైలో ఎవరైనా ఉన్నారనుకోండి, దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక ఇది కూడా యాడ్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు వాళ్ళ అప్డేట్స్కి. అలాగే ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఉంది, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఖతార్ కేటరింగ్ కంపెనీ. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఇది బెస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కనుక. వీళ్ళకి ఎవరెవరు కావాలి? బేకర్స్ కావాలి, షెఫ్స్, ఇండియన్ కుక్స్, ఇంకా కాంటినెంటల్ సిడిపి జనరల్ అసిస్టెంట్స్, హైదరాబాదీ కుక్ కావాలంట. ఓకే, ఇండియన్ స్వీట్ మేకర్, పేస్ట్రీ షెఫ్, స్టోర్ కీపర్, వెయిటర్. ఓకే, జీసీసీ ఎక్స్పీరియన్స్ ఇన్ కేటరింగ్ మస్ట్ అంటున్నారు. ఓవర్సీస్ రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు బెంగళూరులో, కర్ణాటకలో ఉన్నారు. ఓకే, సో మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో థంబ్నెయిల్ చూడగానే వీడియో కూడా క్లిక్ చేయకుండా డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై, 2 words, ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని అడుగుతున్నారు అనమాట. మీరు వీడియో చూడకుండా మీరు ఇలా కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీరు సీరియస్ కాదు అని అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళు కామెంట్ చేయకండి. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం వేస్ట్ చేయకండి. నేను ఎంతో టైం స్పెండ్ చేసి ఈ రీసెర్చ్ అంతా చేసి జాబ్స్ని ఫైండ్ అవుట్ చేసి వీడియో చేస్తున్నప్పుడు మీరు ఆ వీడియో కూడా చూడకుండా కామెంట్ చేసి డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని అడిగితే నేను ఏం చెప్పాలి ఇంకా? ఎందుకంటే మీరు వీడియో చూస్తేనే కదా లోపల డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. ఈమెయిల్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, వాట్సాప్ నెంబర్స్ కానీ, వాళ్ళ వెబ్సైట్స్ కానీ తెలిసేది మీరు వీడియో చూస్తేనే తెలుస్తుంది. కనుక మీరు ఒకవేళ అలాంటి ఉద్దేశంతో ఉంటే అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్ట్.